తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ కు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. మరోవైపు 1-to-1 విచారణ కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వెళుతోంది. 4 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రశ్నించిన సిట్ తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మరో 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇద్దరూ వేర్వేరుగా విచారణకు హాజరయ్యారు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డేటాను సిట్ పరిశీలించింది. అందులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తిరుపతన్నతో రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లు గుర్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరూ జరిపిన సంభాషణలపై అధికారులు జైపాల్ యాదవ్ను ప్రశ్నించారు. తాను తిరుపతన్నతో మాట్లాడింది వాస్తవమేనన్న జైపాల్ రాజకీయ కారణాలతో కాదన్నారు. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా లేక అధికార దుర్వినియోగం జరిగిందా అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుపతన్న, జైపాల్ యాదవ్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి వివిధ అంశాలపై ప్రశ్నించారు. సిట్ వాళ్ళు నన్ను గతంలో పిలిచారు, ఇప్పుడు కూడా పిలిచారు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు. తిరుపతిని అడిగాడు, తిరుపతికి ఇచ్చినాం. ఎందుకొరకు ఇచ్చినట్టే మాకు తెలియదు. వాళ్ళు అడిగిరు, ఫోన్ చేసిరు, అడిగిరు, ఇచ్చినాం. అది మా కాన్స్టిట్యూన్సీ కాబట్టి 2 పేర్లు చెప్పారు, 2 నెంబర్లు ఇచ్చినాం. దాని తర్వాత పరిణామాలు మాకు తెలియదా? గవర్నమెంట్ ఏం జరుగుతుంది, పోలీసులు ఏం జరుగుతుంది, సిట్లు ఏం జరుగుతుంది, సిఐలు ఏం జరుగుతుంది, గ్రే హ్యాండ్స్ ఏం జరుగుతుంది, మాకేం తెలుస్తుంది? ఇదే సమయంలో బీఆర్ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తిరుపతన్న, చిరుమర్తి లింగయ్యను కలిపి సిట్ 1-to-1 విచారణ జరిపింది. సిట్ అధికారులు తన స్టేట్మెంట్ను రికార్డు చేశారని చిరుమర్తి లింగయ్య చెప్పారు. తనకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదని సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చానన్నారు. గతంలో అడిగిన పద్ధతిలో మరి కూడా అడగడం జరిగింది. అందులో కొత్త ఏం లేదు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్ తప్పితే మరొకటి కాదు. ట్యాపింగ్ అనేది అధికారులు కానీ వాళ్ళకున్న అవసరాల బట్టి, అలా అక్కిర నిమిత్తం బట్టి వాళ్ళు చేసుకుంటారు. అందులో మేమేం చేయగలుగుతాం? ఈ రాష్ట్రంలో అనేక రకాల నిఘా విభాగాల మీద పనిచేస్తుంటుంది వ్యవస్థ. అందులో భాగంగానే వాళ్ళు ఏ రకంగా చేసుకుని ఎందుకు చేస్తున్నారు అనేది మనకు సమాచారం తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. 1-2 సార్లు తిరుపతన్న గారు ఫోన్ చేయడం జరిగింది. పలానాలు తెలుసా అని అడిగితే తెలుసు అన్నట్టుగా ఎవరు తెలుసుకుని చెప్పని చెప్పి అప్పుడు పబ్లిక్ లో ప్రచారం ఉన్నాం కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నా నెంబర్కి ఎస్ఎంఎస్ చేశారు. ఆ ఎస్ఎంఎస్ చేస్తే ఆ నెంబర్ని ఏం చేసి ఏం సంగతి నాకు తెలియదు. అందులో మమ్మల్ని లాగి పదే మమ్మల్ని విచారణ పేరు కూడా పిలిచి ఇది పొలిటికల్ యాంగిల్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది తప్పితే మరొకటి కాదు. మరోవైపు గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.